Hi friends, this is Praveen. Welcome to Praveen Anna Pragada YouTube channel. Friends, ఈ రోజు ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వచ్చాను. చాలా పెద్ద సెలబ్రిటీ. తను వచ్చేసరికి చాలా సినిమాల్లో, స్టేజ్ షోస్ లో, సీరియల్స్ లో చాలా బాగా నటించారు, చాలా పాపులర్ అయ్యారు. అలాగే జూనియర్ సూర్యకాంతం అనే బిరుదు కూడా వచ్చింది ఆమెకు. సో ఈ రోజు ఆమెతో మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. ఆమె మన ముందు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. అన్నా ప్రగడ ప్రవీణ్ అన్నా ప్రగడ ఛానల్ యూఎస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, చాలా బాగున్నాను మేడం. అసలు మీకు మలక్పేట శైలజ గారు అనే బిరుదు అసలు ఎలా వచ్చింది? బిరుదు కాదు, పేరు పెట్టారు. అలా ఎవరు పెట్టారు అని అడగండి. ఎవరు పెట్టారు మేడం? కారు డ్రైవర్లు. ఎందుకని అంటారా, జనరల్గా అప్పట్లో కార్ పికప్ చేసుకొని రండి, పలానా ఏరియాలో ఆర్టిస్ట్ అని అందరూ అడిగేవాళ్ళు కదా. అలా డ్రైవర్లు వాళ్ళు నోట్ చేసేసుకునేవాళ్ళు అనమాట. మలక్పేట శైలజ, ఈసీఐఎల్ శోభ, బాంబే పద్మ, ఇట్లా ఐడెంటిటీ కోసం అట్లా డ్రైవర్లు పెట్టారు. ఏదో అంటారు చూడు, శుభముహూర్తము, మంచి ముహూర్తము. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అది. సో ఆ మలక్పేట శైలజ అనేది ఆ నామం అద్భుతం, దిగ్విజయం. స్టిల్ ఈరోజు మీ ముందుండి నేను ఇలా మాట్లాడడానికి అద్భుతం అది. సో ఏదైనా అంతే, నామకరణము మొదటి ఎఫెక్ట్, మొదటి ప్రాప్తము అంటారే, ఇలాంటి అన్నీ కూడా మంచి జరుగుతాయి. సంకల్పం. అసలు ఎలా మొదలైంది మేడం మీకు ఈ జర్నీ? మీరు ముందే ఊహించారా అసలు ఈ స్టేజ్కి వస్తారని? అస్సలు ఊహించలేదు, నిజంగా చెప్తున్నాను, అస్సలు ఊహించలేదు. ఏదో కారణాల వల్ల, ఏదో అవసరాల వల్ల అలా వచ్చాను కాదు. హాబీల వల్ల అలా నేర్చుకున్నాను, డబ్బింగ్ నేర్చుకున్నాను. అలా 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 చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇవన్నీ. అలా వెళ్ళడం జరిగింది. బాగుంది కదా, మనకు కూడా నచ్చింది కదా, మనం కూడా చేయొచ్చు కదా, ఎందుకు ఇలా మిస్ చేసుకోవాలి, మంచిదే కదా అన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రయాణం కొనసాగిస్తున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా అలాగే వెళ్తున్నాను. మేడం, మీరు ఇన్ని సీరియల్స్లో, సినిమాల్లో, స్టేజ్ షోస్లో నడిచారు కదా. మీకు ఇనీషియల్గా మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడైనా యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యారా, లేకపోతే బై నేచురల్గానే మీకు ఈ టాలెంట్ వచ్చిందా? అదంతా అనుభవం నేర్పించిన పాఠం. అనుభవం నేర్పించిన పాఠము అని అంటే, నేను ఒక డబ్బింగ్లోకి వెళ్ళాను. డబ్బింగ్లో నుంచి అక్కడ ఇంట్రెస్ట్ పుట్టింది. సో సీరియల్స్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, ఏదైనా మనం ఇలా ఎందుకు చేయకూడదు, మనం అలా ఎందుకు చేయకూడదు అని మనకే అనిపించేది. సో దాని నుంచి ప్రయత్నం అనమాట. అలా ముందుకు వేరే చోటికి వెళ్ళి సీరియల్స్లో నటించడం, అక్కడి నుంచి చిన్న దూరదర్శన్లో నటిస్తూ, అరే అప్పుడు దూరదర్శన్లో నటిస్తున్నానే, ఇంకా కొంచెం పెద్ద తెర అయితే బాగుంటుంది కదా, సినిమాల్లో అయితే బాగుంటుంది కదా అని మళ్ళీ అనిపించడం, మళ్ళీ సినిమాకి కన్వర్ట్ అవ్వడం, సినిమాలో వేషాలు వస్తున్నాయి. సీరియల్స్ అప్పట్లో మళ్ళీ సీరియల్స్ కూడా ఫేమసే. మదర్ క్యారెక్టర్లు చాలా గ్యాప్ ఉంది, అందరికీ ఎక్కువ లేరు జనాలు కూడా. సో ఆ మదర్ క్యారెక్టర్ల కోసం కూడా పాకులాడేవాళ్ళు. ఆ క్యారెక్టర్లు వస్తున్నాయి నాకు. ఫేసు బాగుంది, ఫిజిక్ బాగుంది, మీరు నిండుగా ఉన్నారు, అమ్మ రోల్స్ ఎందుకు వేయకూడదు అన్నారు. నేను స్టార్టింగే అమ్మ రోల్స్ నుంచి వచ్చా. నాకు ఆ నామం కూడా అలా పడిపోయింది. శైలజమ్మ, ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలుస్తారు. సో మన ఇంట్లో వాళ్ళని అమ్మ అని పిలవడం గొప్ప విషయం, అది న్యాచురల్. కానీ బయట వాళ్ళతో మనం అమ్మ అని పిలిపించుకోవడం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం, అది ఇండస్ట్రీలో. సో నాకు ఈ కళామ తల్లి పుణ్యం వల్ల ఆ అమ్మ అనే పేరు నాకు దక్కింది, అది ఆనందం. మీరు లక్ నమ్ముతారా లేదా హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ నమ్ముతారా? మీ జీవితంలో ఏది ఎక్కువ రోల్ ప్లే చేసింది? మంచి క్వశ్చన్. ఎవరైనా లక్కుని నమ్ముతారు. నేను కూడా అలాంటి దాన్నే. ఎందుకంటే మనకు అదృష్టం అనేది ఉంటే నువ్వు ఎక్కడికైనా ఏదైనా వెళ్ళొచ్చు, సాధించవచ్చు. మన అదృష్టం దాని వెంటనే తీసుకెళ్తుంది కదా. ఇంకా రెండో క్వశ్చన్ అంటారా, ఏమడిగారు మీరు రెండో క్వశ్చను? హార్డ్ వర్క్ అండ్ టాలెంట్. హార్డ్ వర్క్ లేకపోతే మనిషి ఎందుకు, కష్టపడడం ఎందుకు? హార్డ్ వర్క్ చెయ్యాలి, చేస్తేనే ఆ లక్ తోడవుతుంది, మనకి ఇన్కమ్ వస్తుంది, మన సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అన్నీ తోడైతేనే ఈ లక్, హార్డ్ వర్క్ రెండు ఒకటే. అది ఉంటే ఇది ఉండాలి, ఇది ఉంటే అది ఉండాలి, అంతే. ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాల్లో, సీరియల్స్లో యాక్ట్ చేశారు? హైదరాబాద్
హైదరాబాద్ జనాభాను లెక్క పెట్టావా ఏ రోజైనా? నేను లెక్క పెట్టలేదు. సుమారు అలాంటి దాన్నే నేను కూడా. ఈ రోజు వేషం వచ్చింది, వెళ్ళిపోయి చేసేసి వస్తా. నేను సీరియల్లో ఉన్నాను, సీరియల్లో ఉన్న వాళ్ళు డేట్లు ఇస్తారు, వాళ్ళు ఇన్ని బ్లాక్ చేస్తారు, మధ్యలో ఖాళీ ఉంటాయి, నేను వాళ్ళతో అప్రోచ్ అవుతూ ఉంటాను. ఈ మధ్యలో ఉన్న డేట్లు మీరు వాడుకోలేదు కదా, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చా, ఒక రోజు 2 రోజులు వేషం అంటే? డెఫినెట్గా మేడం అంటారు. సో అందులో దూరిపోయి చేసేసి వస్తాను. గెస్ట్ రోల్ అంటారు, ఒక్కరోజు వస్తుంది అంటారు, పర్వాలేదు. అది డబ్బులు కాదా? అది మన లక్. నువ్వు అన్నావే, నేను వెళ్ళి చేసేది హార్డ్ వర్క్. అది చెప్పాలంటే నెంబర్లు చెప్పాలంటే నానా నిజంగా చెప్తున్నాను, 30 ఏళ్ళు అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 30 ఏళ్ళు అన్న వర్డ్ మన పృథ్వీరాజ్ గారు ఆయన తీసేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. ఆయన 30 years ఇండస్ట్రీ అని ఆయన దత్తత తీసేసుకున్నారు. సో నేను మళ్ళీ ఆయనకి కాంపిటీటర్గా 30 years అని నేను చెప్పను, అందుకే వెయిట్ చేస్తున్నా. 31 year ఎప్పుడవుతుందా, 32 years ఎప్పుడవుతుందా, దాన్ని బేస్ చేసుకుందామని. అలా ఇన్ని రోజుల్లో దగ్గర దగ్గర 100 సినిమాలు చేశాను, చిన్న చితక అన్నీ చేశాను. సీరియల్స్ ఒక 400-500 అయ్యాయో, ఇంకా ఎక్కువ అయ్యాయో. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఒక 15 ఏళ్ళు చేశాను. మొత్తం ఈ జబర్దస్త్ వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కదా, వాళ్ళకు ముందు గుండు హనుమంతరావు గారి ఈవెంట్స్ అనమాట. ఆ ఈవెంట్స్ 15 సంవత్సరాలు చేశాను. ప్రతి ఒక్క స్టేజ్, ప్రతి ఒక్క చిన్న చిన్న ఊర్లు, ఎన్నో కామెడీ స్కిట్స్, ఎన్నెన్నో అన్నీ చేశాను. ఏవి రాసుకోలేదు, ఎందుకంటే అప్పట్లో రాసేదాన్ని. తర్వాత రాస్తూ 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 అమ్మా ఇన్ని చేశానా అనేది నాకే దిష్టిగా ఉంది, వద్దు అని ఓ రోజు అదంతా నేనే దిష్టి తీసుకొని భోగి మంటలో వేసేసాను, అందుకు వదిలేశాను. ఏంటి నీకు చెప్పేటప్పటికి కాదు, అప్పటికే అన్న అయిపోయాయి, ఇంక మళ్ళీ ఏం చెప్తాం. మేడం, మీరు ఎటువంటి టైప్ ఆఫ్ రోల్స్ చేయడానికి ఇష్టపడతారు? ఎటువంటి టైప్ అంటే, నేను స్టార్టింగ్లో ఏంటి అని అంటే, సూర్యకాంతమ్మ గారు, ఛాయాదేవి గారు బతికున్నప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. నా ఫిజిక్ చూసి, నా పర్సనాలిటీ చూసి అలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అని గయ్యాళి గంప క్యారెక్టర్లు నాకు ఇచ్చారు. ఇవ్వడమే అలా ఇచ్చారు. ఎండమావుల్లో సుమన్ గారు, ఈటీవీ సుమన్ గారు, ఎండమావుల్లో నన్ను ఛాయాదేవి గారు, సూర్యకాంతమ్మ గారు అని ఆయనే పేరు పెట్టారు, ఆయనే పిలిచేవారు. సో అలా ఆ గయ్యాళి క్యారెక్టర్లో ఉన్న ఇంట్రెస్ట్, ఎందుకంటే జనంలోకి తొందరగా రీచ్ అయిపోతుంది. అది ఆ రీచ్ అయిపోవడం ఏంటి, ఏదైనా అంతే కదా, మంచి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ అసహ్యము, గయ్యాళితనము, వరస్ట్ తనము రీచ్ అవ్వడానికి నువ్వు చూస్తున్నావు కదా, నవ్వే డేస్లో వైరల్ మీడియా ఎంత పాపులర్. అలా మౌత్ పబ్లిసిటీ, సీరియల్స్ పబ్లిసిటీ లాగా అలా వెళ్ళిపోయాయి. సో నాకు కూడా బాగా అనిపించేది, సరే మనం మంచోళ్ళము. సూర్యకాంతమ్మ గారు కూడా మంచి ఆవిడట, ఆవిడ క్యారెక్టర్లు మాత్రం గయ్యాళి క్యారెక్టర్లు వచ్చాయంట. చాలామంది నన్ను అన్నారు, ఆవిడలాగే నువ్వు కూడా మంచిదానివి, నువ్వు వేస్తున్న క్యారెక్టర్కి దీనికి సంబంధమే లేదు, రేపు పొద్దున నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే నీకు ఎవరైనా పిల్లల్ని, కోడల్ని ఇస్తారా, అది ఇది అని అడిగేవాళ్ళు. మా ఇంటికి వచ్చి ఉండమంటానండి వాళ్ళని ఫస్ట్ 4 రోజులు, తర్వాత మనం ఒక్కరోజు చెప్పేది కాదు కదా, 4 రోజులు నటించాం, వాళ్ళకి కనపడుతుంది అని అంటే నవ్వేవాళ్ళు. అలా 2 రోజులు అయితే మేనేజ్ చేయొచ్చు, రోజు మేనేజ్. ఒక్కరోజు 2 రోజులు కాదు, 1 గంట మాట్లాడితే మనిషి తత్వం తెలిసిపోతుంది. ఆవిడ ఎలాంటిది, ఎలా మాట్లాడుతోంది, ఏం చేస్తుంది అని మనం ఇట్లా ఇట్లా చెరుగులాడినట్టు చెప్పేయచ్చు. అది అంతే. ఇన్ని రోల్స్ చేస్తుంటారు కదా మేడం, వాటిలో మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? ఏం లేదు నాన్న, ప్రతిదీ మనసు పెట్టి చేయాలి అంతే. ఆ డైరెక్టర్ని మెప్పించాలి. మనం వచ్చింది కొత్త, మనం వస్తుంది ఇండస్ట్రీకి ఇప్పుడిప్పుడే, మనల్ని 10 మంది చూడాలి. అలా ఈటీవీలోనే పుట్టాను, ఈటీవీలోనే పెరిగాను, స్టిల్ ఈటీవీలోనే ఇప్పటి వరకు 3-4 సీరియళ్ళు చేస్తూనే ఉన్నాను. నన్ను ఈటీవీ వదలలేదు, నేను ఈటీవీని వదలను. అలా కంటిన్యూ వెళ్తూనే. మేడం, మీరు చాలా సీరియల్స్లో చేశారు, సినిమాలు చేశారని ఇప్పుడే చెప్పారు కదా, వాటిల్లో బాగా మీకు ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు గుర్తొచ్చే రోల్స్ కానీ, లేకపోతే ఇష్టమైన క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బాపినేడు గారి సినిమా కొడుకులు అనే సినిమాలో అందరూ ఒంటెల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద సవారీ చేస్తారు. మా ఆయన క్యారెక్టర్ బాబు మోహన్ గారు. ఆయన ఏంటంటే పెట్రోల్ బొక్క అని రోడ్డు రోలర్ ఉంటుంది చూడు, రోడ్డు రోలర్ మీద పెళ్ళికి మమ్మల్ని తీసుకొస్తాడు అనమాట. సో
నాకు ఎప్పుడు రోడ్డు రోలర్ చూసినా నాకు కొడుకుల సినిమానే గుర్తొస్తుంది. అదొకటి. నెక్స్ట్ బాబు మోహన్ గారు ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఓ వైఫ్ అని ఆయన పిలుస్తూ ఉంటారు. అది కూడా గుర్తొస్తూ ఉంటుంది. మెమరబుల్స్ చాలానే ఉంటాయి. మీరు మాక్సిమం ఈ షూటింగ్స్ జరిగేటప్పుడు మాక్సిమం ఎన్ని టేక్స్ లో మీకు ఒక షాట్ ఓకే అవుతుంది? మనం ఒక్కసారి డైరెక్టర్ చెప్పేది విన్న తర్వాత, ఒక్కసారి ప్రాంప్టర్ చెప్పేది మనం క్యాచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఎన్ని టేకులు ఏముండదు. వాళ్ళ కెమెరా ప్రాబ్లమ్స్ అయ్యి ఏదైనా అడ్జస్ట్మెంట్లు అయ్యి వన్ మోర్ మేడం ఇది అని అంటే తప్పితే మ్యాక్సిమం ఒక టేక్ వదిలేసినా రెండో టేక్ అంతే. ఓకే, అంతే. మీరు ఇనిషియల్ స్టేజ్లో అంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు. సో ఇటు సైడ్ రావడానికి అసలు థాట్ ఎలా వచ్చింది? ఈ ప్రాసెస్లో మిమ్మల్ని అసలు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది వ్యతిరేకించారు? ఎవరు సపోర్ట్ చేయలే. మా క్యాస్ట్లో ఎవరు రారు కూడా. మాది వైశ్యాస్ క్యాస్ట్. మా ఇళ్ళల్లో వాళ్ళు ఎవరు కూడా మన క్యాస్ట్లో ఎవరు పోరు కదా సినిమాల్లోకి. ఎక్కడికి బయటికి వెళ్ళాం కదా మనము. ఎందుకు నువ్వు వెళ్తున్నావు అంటే నాకు కూడా క్వశ్చన్కి తెలియదు ఆన్సర్. నిజంగా ఆన్సర్ తెలియదు. ఆ రోజు పరిస్థితి అలా ఉన్నింది. ఫైనాన్షియల్ క్రంచెస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ అవసరం అన్ని రకాలుగా కావాలి అనే బ్రెయిన్ సపోర్ట్ చేస్తోంది. ఏదో ఒకటి చెయ్యాలి. నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలంటే ఎన్నో చేయొచ్చు. నేను పెద్ద చదువుకోలేదు. ఓన్లీ 9th క్లాస్. నాకు అర్లీ అవర్స్లో మ్యారేజ్ అయిపోయింది. 9th క్లాస్. 9వ క్లాస్కి ఉద్యోగం ఇవ్వాలి అని అంటే ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. ఈజీ టు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇగో ఇలాంటి వృత్తులలో, ఇత్తులలో, వాయిస్లలో, రేడియో స్టేషన్లలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా 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 పరిచయాలన్నమాట. ఒకదానికొకటి లింక్, ఒకదానికొకటి అవసరానికి తోడు. అలా చేసుకుంటూ ఎందులో వెళ్తే మనకు పని అవుతుంది, ఎందులో వెళ్తే మన ఇంటికి అవసరాలకి డబ్బులు వస్తాయి. నేను మరీ అంత గతిలేని స్టేజ్ నుంచి రాలేదు. నేను మా నాన్న వాళ్ళు ఏదో అంటారు చూడు, ఐఎమ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, గోల్డ్ స్పూన్ కాదు కానీ సిల్వర్ స్పూన్. సో అత్తగారి ఇల్లు అంత రిచ్ కాదు, నార్మల్ మంచి ఫ్యామిలీ అని మా ఫాదరు అలా ఇచ్చేశారు. చెల్లెల్ని అదే ఇంటికి ఇచ్చాడు, కూతుర్ని అదే ఇంటికి ఇచ్చాడు. ఒకటే ఇంటి నుంచి ఇద్దరు వచ్చారు అని అంటే అది ఎంత మంచి ఫ్యామిలీ అయితే. డబ్బు నెస్సిటీ కాదు ఆ టైంలో వాళ్ళకి. మంచి ఫ్యామిలీలు చూస్తారు. ఇప్పుడు ఆస్తి ఎంత ఉంది, నీకు ఎంత వస్తుంది, నీకు పేరు మీద ఎంత ఉంది, నువ్వు నాకేం చేస్తావు, నువ్వు నాకేం కొనిస్తావు, ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. అప్పుడు అలాంటివి ఉండలేదు, ఏమీ లేవు అప్పట్లో. మంచి ఫ్యామిలీ ఉండి మా అల్లుడు మా బిడ్డను చూసుకుంటే చాలు అన్న థాట్ వాళ్ళకు ఉండేది. అలాగే మా నాన్నగారు కూడా అలా ఇచ్చారు. నా ఫేటు బాగుంది, ఇండస్ట్రీలోకి వచ్చాను అనుకోకుండా. సో అలా జరిగిపోయింది అంతే. ఎక్కడ విన్నాను మేడం, నేను మీ మామయ్య గారినే చేసుకున్నారని చెప్పి. అంటే చెప్పాను కదా, అమ్మ ఆడబడుచు అదే ఇంటికి వెళ్ళింది, నేను అదే ఇంటికి వెళ్ళాను. అంటే ఆడబడుచు హస్బెండ్ ఏమవుతాడు? మామయ్య అవుతాడు. ఆ మామయ్య తమ్ముడు ఏమవుతాడు? మామయ్యే అవుతాడు. అంతే. ఈ జర్నీ అంతా మీకు బిఫోర్ మ్యారేజ్ జరిగిందా లేదా ఆఫ్టర్ మ్యారేజ్ జరిగిందా మేడం? అయ్యోయ్యో, పిల్లలు నాకు 3 పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అసలు అనుకోలేదు అప్పుడు. పిల్లలు పుట్టిన తర్వాత అంటే దగ్గర నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 15 సంవత్సరాల తనకు, 15 కాదు ఇంకెక్కువ, 16-17 ఏళ్ళకి వేసుకోవచ్చు. నా ఏజ్ ఇప్పుడు 57. ఒక 11 years నేను కడపలో ఉన్నా, మా అత్తగారి ఇంట్లో ఉన్నా. ఆఫ్టర్ దట్ మళ్ళీ మా నాన్న వాళ్ళు హైదరాబాద్ రావడం, అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నేను వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడికే వచ్చేసాను. రావడం ఇక్కడి నుంచే అనుకోకుండా చెప్పాను కదా పరిస్థితులు కొన్ని, దానివల్ల స్ట్రగుల్ అయ్యి ఇండస్ట్రీకి వెళ్ళి ఏదైనా సంపాదించుకోవాలి. ఇండస్ట్రీలో ఎందుకు పోయి సంపాదించుకోవాలి అనేది కాదు, రేడియో స్టేషన్లో టీవీ నాటకాలు ఇట్లా ఏదో వేసి అలా చేస్తూ అక్కడ దాకా దారి తీసింది. అంతే మేడం. మీరు ఇన్ని సీరియల్స్ సినిమాలు యాక్ట్ చేశారు కదా, మరి అప్పుడు మీ షెడ్యూల్స్ అనేవి చాలా హెక్టిక్గా ఉండుంటాయి. నాకు తెలిసి రోజుకి ఇన్ని గంటలు చేస్తుంటారు. అసలు వాటిని ఎట్లా మేనేజ్ చేశారు మీరు? పైగా అసలు మీకు మేనేజర్ కూడా లేడని నాకు తెలుసు. సో మీరు అసలు ఎలా మేనేజ్ చేశారు? అసలు ఎన్ని గంటలు పని చేసేవాళ్ళు రోజుకి? ఒకసారి చెప్తారు. నేను నా కథ చెప్తే ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఆ నోరు తెరిచి చూస్తారు. నేను మార్నింగ్ 6-6:30కి ఇంట్లో నుంచి బయలుదేరాలంటే నాకు 3 పిల్లలకి ఫుడ్ గిడ్ అన్నీ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టి, మా ఆయన నన్ను బస్సులో ఎక్కించుకొని బండి మీద ఎక్కించుకొని, నా ఒక పక్క సూట్ కేసు బట్టలు,
ఓ పక్క మేకప్ బాక్స్, ఆయన ఫ్రంట్ డోమ్ మీద పెట్టుకొని బస్సు దాకా నేను నడవడం టైం అయిపోతుందని బస్సు దగ్గరికి వచ్చి ఆపి నన్ను బస్సు ఎక్కించేవాడు. నేను రోడ్డు దాడుతున్నా బస్సు వాళ్ళు ఎవరైనా గమనించినా కూడా నన్ను వాళ్ళు మేడం టెన్షన్ పడకండి, ఆగండి, మేము ఆపుతున్నాం అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే అంత కష్టం పడ్డా. స్టిల్ ఈరోజు నా కారులో నేను పోతూ ఉన్నప్పుడు నాకు ఆ రోజులు గుర్తొస్తాయి. అప్పుడు ఆ మూమెంట్స్ ఎలా అనిపిస్తాయి? ఆ మూమెంట్స్ చాలా, అది అంటే ఆ మూమెంట్స్ కూడా ఆనందమైన మూమెంట్సే. మనం ఇంటి కోసం కష్టపడుతున్నాం, ఎవరి కోసం కష్టపడడంలే. నేను నా పిల్లల కోసం, నా అవసరాల కోసం, ఇదే కష్టం. అంతేగాని నేనేదో ఆ కష్టాన్ని కష్టంలాగా పడుతున్నానని ఎప్పుడు లేదు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేశా. అలాగే మేడం, మీరు యాక్టింగ్ చేసేటప్పుడు పొగడ్తలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొనే ఉంటారు. మరి మీకు అట్లా విమర్శలు ఎదుర్కొన్నప్పుడు మీరు వాటిని ఎలా తీసుకునేవాళ్ళు? విమర్శలు అనేది ఎవరు అప్పట్లో పెద్ద పట్టించుకునేది ఏం కాదు. డే బై డే మన ఎదుగుదల కనపడుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా, అంటే మనం విమర్శలుకి స్థలం ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థలం ఇవ్వలేదు. అంటే విచ్చలవిడిగా తిరగడం, విచ్చలవిడిగా అటు ఇటు వెళ్ళిపోవడం, విచ్చలవిడిగా ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళిపోవడం, లేట్ నైట్లు రావడం, లేట్ నైట్ ఎవరినైనా పిలుచుకొని వచ్చి ఇళ్లలో దింపడం, వాళ్ళని వీళ్ళని. ఎందుకంటే ఆర్టిస్టులకు అదొక శాపం ఏంటంటే, ఆర్టిస్టు ఇళ్లల్లో 10 మంది కూర్చొని తినేవాళ్ళు ఉంటారు. నేను అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ నేను అంతంత జనాల్ని నేను భరించలేదు, నా వల్ల కాదు. అమ్మ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది, మా మదరు, మా హస్బెండ్ ఎందుకనంటే ఆయన కూడా పిల్లల్ని ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చి చూసుకోవడాలు ఆయన. నెక్స్ట్ పిల్లలు కూడా అమ్మ మాట వినడాలు, అమ్మ ఏది చెప్తే అది చేయడాలు. ఆమె కూడా కుకింగ్ సైడ్ కానీ అన్ని సైడ్లు కానీ చాలా ఇబ్బందులు పడతాం. లేకపోతే ఒంటరి ఫ్యామిలీ అయితే ఇబ్బంది పడతాం. వాళ్ళు ఏంటి అలా ఇబ్బంది పడలేక ఇల్లుని వదిలేసేవాళ్ళు. నేను ఇల్లుని ఒక చేత్తో, నా కెరియర్ని ఒక చేత్తో బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళా. సో నేనేమీ ఇబ్బంది పడలేదు, నా ఇల్లుని నెగ్లెక్ట్ చేయలేదు. అట్లాగే హట్ అయిన సందర్భాలు కూడా ఏం లేవా ఈ విమర్శల వల్ల? ఏమైనా ఉంటాయా మీ కెరియర్లో ఇంత జర్నీలో? హట్ అయిన సందర్భాలు అని అంటే ఫంక్షన్లకు వెళ్తాం, అందరూ వెళ్తారు ఫంక్షన్లకి, నేను వెళ్ళను అంటే నాకు కుదరదు. నాకు వర్క్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, షూటింగ్స్ ఉంటాయి, నేను ఎట్లా వెళ్తాను? స్టిల్ ఇప్పటికి కూడా హట్ అయిన సందర్భాలు అవే. అందరూ వస్తారు నువ్వు రావు, అందరూ వస్తారు నువ్వు రావు, ఏం చేయాలి? స్టిల్ ఇప్పటికి కూడా అదే ఫేస్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి నేను రాకపోయినా వాళ్ళని పంపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఉద్దేశంతో వాళ్ళని పంపడం అలా కొంచెం తగ్గిపోయింది. దట్టు మనకి మంచి సొసైటీలో సెలబ్రిటీ అని పేరు కూడా గొప్పగా ఉంది. నేను బయట పోతే చాలు సెల్ఫీలు పుట్టలు చంపేస్తారు. అస్సలు నా ప్రమేయం లేకుండా నా తల ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు, వాళ్ళే ఫోజులు పెట్టుకుంటారు, నా మీద చెయ్యేస్తారు, నాకు పరిచయం అంటారు, మీరు బాగా తెలుసు అంటారు, మీ సీరియల్స్ చూస్తామంటారు. నన్ను మాట్లాడినవారు, వాళ్ళే మాట్లాడుకొని నాతో ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు. నేను వాళ్ళకు కూడా చెప్తాను, ఆ సెల్ఫీ వల్ల మీ సెల్లో నేను పదిలంగా ఉంటాను. ఒక వేరే ఫోటో ఏదైనా వచ్చినా కూడా మనం ఆ ఫోటోని మన సెల్లోంచి తీసేస్తాం. అలాంటిది మా ఫోటో కంటిన్యూగా మీ సెల్లులో ఉండాలంటే మేము ఎంత అదృష్టవంతులం అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇస్తాను సెల్లులో ఫోటోలు. సో అలా అవన్నీ మరపురానివి, అన్ని రకాలుగా అనుకో, మరపురాని జ్ఞాపకాలు. మేడం, మీరు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీకు గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు? స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది ఎవరుంటారు? చక్కటి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. నేను బాధపడితే ఫ్యామిలీ అంతా బాధపడుతుంది, అంతే కదా. పిల్లలు గుర్తుకొస్తారు. స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, వాళ్ళకి ఏదైనా పెట్టాలి, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళని ఫారెన్ పంపించే ఇది ఉంది నాకు, ఇలా నేను చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి అన్న ఇది అనమాట. స్ట్రగుల్స్లో ఉన్నా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాను, బాగున్నా కూడా నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ₹1 కూడా ఇప్పుడు కానీ అప్పుడు కానీ వేస్ట్ చేసే మనస్తత్వం కాదు. బాగా ఆనందంగా ఉన్నా కానీ ఒక లగ్జరీలో బతకాలి, ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి, ఓ మంచి కారు కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచించేదాన్ని తప్పితే వీళ్ళ దగ్గరికి పోవాలి, అటు పోవాలి, ఈ ఊర్లు పోవాలి, ఈ ఫారెన్ పోవాలి, ఇక్కడికి పోవాలి ఏ రోజు ఆలోచించేదాన్ని కాదు. వేస్ట్ మనీ ₹1 కూడా వేస్ట్ చేసేదాన్ని కాదు. అట్లాగే మీరు బాగా హ్యాపీనెస్లో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మా ఆయనే.
మా ఆయనే. ఎందుకంటే ఇంకా నన్ను సపోర్ట్ చేసింది మా అమ్మ నాన్న, అన్నయ్య, వదిన, అంతే. వీళ్ళే, ఇంకెవ్వరు లేరు. ఎందుకని సారే ఎందుకని చెప్తే ఎందుకని? నాన్న ఇంకా హస్బెండ్కి మించిన ఫ్రెండ్ ఇంకెవరు ఉంటారు? ఫ్రెండ్ కానీ, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసిన మనిషి, మామయ్య అని చెప్పాను, తెలిసిన మనిషి. సో ఏదైనా పంచుకున్న ఆయనతోనే. నాకు పెద్దగా స్నేహితులు అది ఉండి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని వీళ్ళ ఇంటికి పోయి వాళ్ళని రమ్మని అలాంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇండస్ట్రీలో నేను ఎప్పుడైనా వర్క్ చేసి ఒక 10 సీరియల్లో వర్క్ చేసి వస్తేనే పక్కన వాకింగ్కి పొద్దున పూట నడిచి వెళ్తూ ఉంటేనే నా వెనకాల 4-3 ఫాలో అయ్యేవాళ్ళు అమ్మాయిలు. దేనికి? అందులో ఎలా వెళ్ళిపోయారు, అందులో ఎలా దూరారు, అందులో మీకు ఎలా వచ్చింది, మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు, ఈ క్వశ్చన్స్ వినలేక వాళ్ళని నేను ఎంకరేజ్ చేయలేక చీకట్లో 4 గంటలకు వాకింగ్ చేసి వచ్చేస్తాను ఎవరు లేకముందు. ఎందుకంటే వాళ్ళకి నా కష్టాలు వాళ్ళకెందుకు, నా ఆనందాలు వాళ్ళకెందుకు? ఎవరైనా మనల్ని ఉద్ధరిస్తారా? ఏమీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఆ ఆడపిల్లల్ని ఇప్పుడు నేనే పెళ్ళయి పిల్లలు పుట్టి అంత తర్వాత దూరాను. అసలు ఆడపిల్లల్ని దూర్చడం అనేది చాలా కోరికలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ జీవితాలు మనం ఎందుకు చెప్పాలి? మనం హెడ్స్ కాదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హెడ్స్. ఎందుకు అవన్నీ అని ఆ దృష్టితో నేను చెప్పేదాన్ని కాదు. ఎవరైనా వస్తే ఎంకరేజ్ చేసేదాన్ని కూడా కాదు. సీరియల్లో ఎలా వెళ్ళాలి అని వచ్చేవాళ్ళు ఫస్ట్. తర్వాత మీకు ఎంత వస్తుంది, మీరు ఎంత సంపాదిస్తారు, ఇవి కూడా ఇలాంటి. ఎందుకంటే ఆశ మనిషిని బతికిస్తుంది, అవసరం ఆశని తీరుస్తుంది కదా. రెండు ఇబ్బందే. ఇప్పటివరకు మీరు ఎన్ని సంస్థలు చేశారు మేడం? నెంబర్ ఆఫ్. ఎప్పుడు వెతుక్కుంటాను. ఏ సంస్థ అయితే చెక్కులు గిక్కులు బ్లాక్ లేకుండా ఎవ్రీ మంత్ పే చేస్తుందో ఆ సంస్థకే ప్రయారిటీ ఇస్తాను. మంచి ప్రొడ్యూసర్ని ఎత్తుక్కుంటాను. ఎందుకంటే ఏ సీరియల్ చూడు, ఏది చూడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, సంవత్సరంన్నర ఇలా కంటిన్యూ అవుతాయి. సో ఆల్రెడీ ముందు కనుక్కుంటాను ఎలా ఇస్తున్నారు పేమెంట్ అని. ఎలా ఇస్తున్నారు పేమెంటు అనడంలో కన్నా మనం వాళ్ళని ఎంత సతాయిస్తున్నాము అనేది కూడా కనుక్కుంటా. ఎందుకంటే నేను ఎవరిని సతాయించను, నా పని నేను చేసుకుంటా. వాళ్ళు చెప్పిన టయానికి నేను వెళ్ళిపోతా, వాళ్ళు చెప్పిన టయానికి నేను డబ్బింగ్ పోయి చెప్పేస్తాను. సో వాళ్ళకి ఎటువంటి కూడా ఇంత స్ట్రగుల్ కూడా నా నుంచి వాళ్ళకి కలిగించను. అలాంటప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడంలో తప్పేం లేదు కదా. సో నన్ను అసలు ఎవరు కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా ఆ స్ట్రగుల్ని ఫేస్ చేయనీలా. కొంతమంది చెప్తారు మాకు 1,00,000 పోయింది, 2 లక్షలు పోయింది ఈ సీరియల్ వల్ల, ఇంత లాస్ అయ్యాం అంత లాస్ అయ్యామని. భగవంతుడి దయ వల్ల నేను ఇప్పటి వరకు ఆ విషయాలు ఫేస్ చేయలే. ఇన్ని సంస్థల్లో మీకు ఇష్టమైన సంస్థల్లో కొన్ని పేర్లు చెప్పండి మేడం మాకు. ఈటీవీ, ఇంకా ఇప్పుడు మా శ్రీరామ్ కంపెనీ, సౌత్ ఇండియా స్క్రీన్స్, నెక్స్ట్ పులివాసుతో కూడా బాగా వర్క్ చేశాను. పులివాసు నేను జనరల్గా రియల్గా ఒక సీరియల్ జరుగుతూ ఉండగానే అటాచ్మెంట్ లాగా ఇంకో సీరియల్ వచ్చి అతుక్కుంటుంది. దాన్ని గ్యాప్ చూసి చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా మాట్లాడుతూ ఉంటే జగదాత్రి సీరియల్ మేనేజర్ మనోహర్, అమ్మ గెస్ట్ రోలు అని. సో వాట్, గెస్ట్ అయితే ఏంటి, డబ్బులు కాదా? నా ఉద్దేశం అదే కదా. తప్పకుండా చేస్తాను. అమ్మ ఎంత తీసుకుంటున్నారు మీరు అని. నాకు ఇచ్చేది ప్రతి ఛానల్ వాళ్ళు అన్నీ ఇంక్లూడింగ్ 10,000 ఇస్తారు. నాకు అదే ఇవ్వండి చాలు, చాలు చేసేస్తాను. అయితే మీరు అంటే ఇంత ఫిక్స్డ్ అని పెట్టరు, ఫ్లెక్సీగా వెళ్తూ ఉంటారు. అంతే, ఫిక్స్డ్ ఏం కాదు. సినిమాలకి అయితే ఒక 15-20 ఇస్తారు రకరకాలు, దాంట్లో వదిలేస్తాను మేనేజర్లకి. నెక్స్ట్ సీరియల్స్కి అయితే వదిలే పని ఉండదు, మనదే టీడీఎస్ పట్టుకుంటుంది అంతే. టీడీఎస్ పేబుల్ నేను. ట్యాక్స్ పేరే మీరు. మేడం, మీరు ఇన్ని సీరియల్స్లో సినిమాలో షూటింగ్ చేస్తారు కదా, ఆ షూటింగ్ చేసిన తర్వాత మీ మోడ్ ఆఫ్ పేమెంట్స్ అసలు ఎలా ఉంటాయి? క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా, అవి కూడా డబ్బులు డైలీ ఇస్తారా, వీక్లీ ఇస్తారా, మంత్లీ ఇస్తారా? అసలు మీ మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉంటాయి మేడం? మాకు యాక్చువల్గా షూటింగ్ జరిగి వచ్చిన తర్వాత 45 డేస్ అని చెప్తారు. 45 డేస్ తర్వాత రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కొందరు 2 మంత్స్ అంటున్నారు. పర్వాలేదు, 2 మంత్స్కి ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మాత్రం 3 మంత్స్ చేస్తారు. 3 నెలల వరకు ఏం తపస్సు చేసినా ఇవ్వరు. 3 నెలలు చేసిన తర్వాత ఒక 2 నెలలది వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆ 3వ నెలది రిలీజ్ చేస్తారు. ఓకే,
ఇప్పుడు ప్రజెంట్గా మాకు అట్లాంటివన్నీ ఈటీవీలలో అట్లాంటి చోట ఏముండదు. ఎవ్రీ మంత్ తోసేస్తారు. ఇప్పుడు మన శ్రీరామ్ కంపెనీ ఇష్టము అన్నాను కదా, మా శ్రీరామ్ కంపెనీ నెల ఆఖరు 30వ తేదీ మనం చేసినా కూడా 5వ తేదీ పేమెంట్ తప్పని పడిపోద్ది. సో అది వాళ్ళ రూలు. అందుకే శ్రీరామ్ కంపెనీ ఇష్టం అన్నా, ఈటీవీ ఇష్టం అన్నా. మిగతా వాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే మల్లెమాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి మించిన వాళ్ళు. మల్లెమాల వాళ్ళు ఏంటంటే 15 డేస్కి ఒకసారి తోసేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ఈ సీరియల్స్ తక్కువ, ఈ శ్రీదేవి, జబర్దస్త్, డ్రామా కంపెనీ ఇలాంటి. ఇంకా వాళ్ళు అతి బంగారు కొండలు వాళ్ళు బంగారు కొండలు. 15 రోజులకు పేమెంట్ తప్పని పడిపోతుంది. అది డిఫరెంట్. సో ఇంకా వాళ్ళకి సాటి ఎవరు రారు. అది వాళ్ళు డిఫరెంట్. అది వేరే లెవెల్. చెక్కులు సినిమాలలో అంటారా, కొన్ని చెక్కులు దండలేసి కుట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎగరు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కాలక్రమేణ సినిమాలలో కొన్ని పోతూ ఉంటాయని నేను కూడా విన్నాను. నాకు కూడా వేషాలు వస్తున్నాయి కదా, సో ఆ ఎగరగొట్టిన చెక్కులు కూడా నాకు అంత బరువు అనిపించలేదు. 1, 2, 3 చెక్కులు పోయాయి, 2, 3 సినిమాల్లో పోయాయి. తెచ్చుకోలేదు, ఏం లేదు. మేనేజర్లు తీసేసుకోవడం జరుగుతుంది. అది కామన్. అలా పోనీలే, వాళ్లే కదా మళ్ళీ నన్ను పిలుస్తారు, వాళ్లే కదా నన్ను మళ్ళీ వేషానికి ఇస్తారు, నాకెవరు సపోర్ట్ లేరు కదా, నాకెవరు మేనేజర్ లేరు కదా, ఈ ఉద్దేశంతో కూడా నేను ఉంచేదా. ఇట్లా గెస్ట్ రోల్స్ చేసిన వాళ్ళకి కూడా ఇట్లాగే ఉంటుంది మేడం. అంటే ఈ డ్యూరేషన్ పెడతారు, టైం పీరియడ్ ఒకటే పీరియడ్. ఎవరికైనా 3 నెలలు ఆగాల్సిందే స్టిల్ ఇప్పుడున్న రోజుల్లో. మరి ఛానల్ ఎన్ని రోజులకు పే చేస్తుందనో అందరికీ తెలుసు. ఛానల్ వారం పే చేస్తుంది, 15 రోజులకు ఒకసారి పే చేస్తుంది, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అలా పెట్టుకుంటారు అంతే, ఇంకా తప్పదు. అది వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అంతే. అందరూ టీడీఎస్ పట్టుకొని ఇస్తారు చెక్కులు. ఎవరు టీడీఎస్ లేకుండా ఇవ్వరు. ఫస్ట్లో 20,000కి టీడీఎస్ పట్టుకోము అని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 20,000 లేదు, ఏమీ లేదు. 10,000 ఇచ్చినా టీడీఎస్ పట్టుకొని ఇస్తున్నారు. అవతల వాళ్ళు కట్టారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఇప్పుడు కొందరు కట్టడం కూడా మానేశారు. దాన్ని వదిలేసేవాళ్ళు వదిలేస్తున్నారు, పీక్క తినేవాళ్ళు పీక్క తింటున్నారు. ఎందుకంటే మేము కూడా కట్టుకోవాలి కదా, మేము కడుతున్నాం. మేడం, మీరు షూటింగ్స్ జరిగేటప్పుడు సో మీకు అసలు ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ అనేది పెడతారు? అంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్లు ఉంటారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ ఒకే రకమైన ఫుడ్ పెడతారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ని బట్టి లేకపోతే ఆర్టిస్టులను బట్టి ఏమైనా మారుతుందా? అసలు ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? సినిమాల్లో అయితే ఒక 4 వేరియేషన్స్ ఉంటాయి. డైరెక్టర్ కెమెరామ్యాన్లకి ఒకటి, అసోసియేట్స్కి ఆర్టిస్టులకి ఒక సైడు, నెక్స్ట్ లైట్ మ్యాన్స్ అందరికీ ఒకటి, జూనియర్ ఆర్టిస్టులు అందరికీ ఒకటి, అలా ఉంటుంది. సీరియల్స్లో 2 వేరియేషన్సే ఉంటాయి. ఇప్పుడు సీరియల్స్లో కూడా 3 వేరియేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరామ్యాన్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ ఒక చోట ఉంటుంది. లైట్ మ్యాన్స్కి వీళ్ళకి జూనియర్ ఆర్టిస్టులకి ఒక సైడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రొడ్యూసర్ లెవెల్లోకి వస్తే ప్రొడ్యూసర్స్, కెమెరామ్యాన్, డైరెక్టరు ఒక టేబుల్కి వస్తున్నారు. సో అక్కడ కూడా 3 వేరియేషన్స్ వస్తున్నాయి. సరే, నేను ఫుడ్ గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఏది ఉంటే అది మంచి ఫుడ్డే పెడతారు. పిచ్చి ఫుడ్లు పెట్టి అట్లా కిల్ చేయరు. ఎందుకంటే వీళ్ళు కిల్ చేస్తే రేపు ఆర్టిస్టులు రాకపోతే ఎవరికి బొక్క? సీరియల్కే బొక్క. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే చాలా చోట్ల కుక్ చేస్తున్నారు. రైస్, సున్నం రైస్ ఉండకూడదని కుక్ చేస్తున్నారు. కర్రీస్ కుక్ చేస్తున్నారు, అక్కడ లొకేషన్లోనే కుక్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ సీరియల్స్, ఆల్మోస్ట్ ఆల్ మంచి ఫుడ్డే. ఇంకా అది కూడా మితిమీరి కావాలి అని ఆశపోతులు ఉంటారే, అది వాళ్ళ కర్మ. స్విగ్గీస్ ఉన్నాయి, తెప్పించుకొని తినండి. డబ్బులు ఉన్నాయి, తినండి కదా. నాకు తెలిసి ఆర్టిస్టులు ఎవ్వరు కూడా షూటింగ్ పీరియడ్లో మెయింటెన్సే చేస్తారు. అతిగా ఎవరు తినరు. డైట్లోనే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ డైట్లోనే ఉంటారు. అతిగా అది తినేసి ఇది తినేసి ఏదైనా చీట్ డే అని ఒకటి పెట్టుకొని తింటారేమో తప్పితే పాపం ఎవరు తినరు అంత ఇదిగా. మేడం, ఇంత టాలెంట్ ఉన్న మీరు, అలాగే జూనియర్ సూర్యకాంతం అనే బిరుదు వచ్చిన మీకు ఎందుకని మీరు ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయారు? మంచి క్వశ్చన్. సూర్యకాంతమ్మ అనే పేరు నాకు సినిమాల్లో రాలేదు, సీరియల్స్లో వచ్చింది. సినిమాల్లో నేను ఎందుకు నటించలేకపోయాను అంటే అప్పట్లో నా పిల్లలు చిన్న పిల్లలు, ఎక్కడ చూడు అవుట్డోర్ని పిలిచేవాళ్ళు.
ఇక్కడ ఒక రోజు చేస్తే రెండో రోజు వేరే వైజాగ్లోనో భీమవరంలోనో ఎక్కడో పెట్టేసేవాళ్ళు. సో నేను ఇల్లు దాటిపోవడానికి స్కోప్ లేదు. నా పిల్లలకి ఫుడ్ కావాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి. అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండేది అప్పట్లో. సో అమ్మ నాకు సపోర్ట్ చేసేది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంత వర్క్ చూసుకున్న తర్వాత మా వదిన అన్న ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తను వచ్చేది, తను మళ్ళీ మా పిల్లల్ని కేర్ టేక్ చేసేది, అంతేగాని ఫుడ్ గిడ్డు ప్రిపేర్ చేసేది కాదు. సో నేను కంపల్సరీ ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టి మళ్ళీ రాత్రికి వచ్చి పిల్లల్ని చూసుకునేదాన్ని. వాళ్ళు ఒకవేళ భోంచేసినా కూడా ఫుడ్ కుక్ చేయడానికైనా మనిషి కావాలి. మన టాలెంట్ మరీ వంట మనిషిని పెట్టి వాళ్ళని గాలికి వదిలేసి పోయే తత్వం కాదు. సో అలా సినిమాలకు దూరం. లోకల్లో ఉండి 2 రోజులు వచ్చినా 1 రోజు వచ్చినా చేస్తానని చెప్పేదాన్ని. పెద్ద పెద్ద డైరెక్టర్లు ముత్యాల సుబ్బయ్య గారు, కోడి రామకృష్ణ గారు, మన రాఘవేంద్రరావు గారు, అందరు డైరెక్టర్లు, పెద్ద ఆహుతి ప్రసాద్ గారి వైఫ్ ప్యాడింగ్ క్యారెక్టర్లు, టోటల్ ప్యాడింగ్ క్యారెక్టర్లు, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, మల్లికార్జున గారు, శ్రీహరి గారి సినిమాలకు ఎన్ని చేశానో నేను. సో అట్లా మంచి క్యారెక్టర్లే, అన్ని ప్యాడింగ్ క్యారెక్టర్లు వచ్చినా కూడా మంచి క్యారెక్టర్లు, ఒక నేమ్ ఉండే మనుషుల పక్కన నేను వైఫ్గా వెళ్ళాను. చచ్చిపోయిన జయప్రకాష్ రెడ్డి గారు, ఆయనతో కూడా ఒక 3-4 సినిమాలు చేశాను. సో బాబు మోహన్ గారితో కూడా ఒక 3-4 సినిమాలు చేశాను. ఇట్లా ఏవిఎస్ గారితో ఒక 3-4 సినిమాలు చేశాను. మంచి మంచి ఇదే వచ్చింది. కాకపోతే నేను ఊరు దాటి వెళ్ళేదాన్ని కాదు. పరదేశీలో రాఘవేంద్రరావు గారి సినిమా పరదేశీలో తనికెళ్ళ భరణి గారి వైఫ్ నేను. సో నాకు పాస్పోర్ట్ కూడా లేదు అప్పట్లో, ఫారిన్ పోవాలి. నేను ఆ తెల్లబ్బాయి మదర్ని, ఆ తెల్లబ్బాయి మదర్ని అయితే ఫారిన్కి నేను పాస్పోర్టు లేకపోయినా ఉన్నా నేను రానండి, నాకు ఇంట్లో కష్టం అని చెప్పా. ఎవరైనా వదులుకుంటారా? అంత మంచి ఆఫరు. అది రాఘవేంద్రరావు గారి బ్యానర్లో భరణి గారి వైఫ్, ఆ తెల్లబ్బాయి మదరు, అసలు ఎంత అద్భుతమైన క్యారెక్టర్. కాకపోతే నేను నా ఫ్యామిలీ కోసం వదులుకోవాల్సి వచ్చింది. సో అలా అంతే. మీరు ఈ సీరియస్ రోల్స్తో పాటు కామెడీ రోల్స్ కూడా చేశారు కదా. సో నాణ్యానికి ఇంకో పక్క మలక్పేట శైలజ గారంటే కామెడీ కూడా విపరీతంగా చేసేవారు. ఇంత కామెడీ చేసి మీరు ఎందుకని ఇనిషియల్ స్టేజ్లో జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్లో మీరు యాక్ట్ చేయలేదు? ఈ క్వశ్చన్లోనే ఉంది డౌటు. జబర్దస్త్లో లేడీస్ని ఎంటర్ చేసేవాళ్ళు కాదు, మగవాళ్లే ఆడగెట్టప్పులు వేసుకొని చేసేవాళ్ళు. సో మమ్మల్ని ఎలా రాణిస్తారు? రానివ్వరు. ఆ ఉద్దేశంతో మేము పోలేకపోయాం, అవకాశం లేకపోయింది. అదే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడండి, ఎన్ని ఎపిసోడ్లు. మల్లెమాల వాళ్ళకి ఎప్పుడు రుణపడే ఉంటాను. నేను చేసిన అన్ని ఎపిసోడ్లు నా ఏజ్ గ్రూప్లో ఎవరు చేయలే. నా మీద ఎంత ప్రేమ లేకపోతే అంత పిలుస్తారు కదా. నేను ఎప్పుడు కూడా మల్లెమాల గ్రూప్ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా, ఎందుకంటే అన్నీ చేశాను. మేడం, మీరు చాలా సీరియల్స్లో లేకపోతే టీవీ షోస్ లేకపోతే ఇట్లా స్టేజ్ షోస్ జరుగుతుంటాయి కదా. ఇది జరిగినప్పుడు మీరు వచ్చేసరికి ముందుగానే వాళ్ళతో కాంట్రాక్ట్ ఉంటుంది, ఆ సంస్థలతో పనిచేసే వాళ్ళతో. అంటే ఇక్కడ పనిచేసినప్పుడు మనం వేరే సంస్థల్లో వెళ్ళకూడదని చెప్పి అట్లా మామూలు రిస్ట్రిక్షన్స్ కొందరు పెడతారు. వాటిని మీరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? వెరీ సింపుల్. నన్ను ఎవ్వరూ రిస్ట్రిక్షన్స్ చేయలేదు, ఎవ్వరూ అలాంటి రూల్స్ పెట్టలేదు. ఎందుకంటే నేను వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ అలాంటిది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నా షూటింగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత 9 గంటలకు ప్యాకప్ అయినా 10 గంటలకు ప్యాకప్ అయినా 11-12 గంటలకి అమ్మా మీ డబ్బింగ్ ఉంది అని అంటే నేను వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్పేసేదాన్ని. ఆ టైంలో 12కు కూడా టైంలో ఇంటికి అప్పట్లో డైల్డ్ టోన్స్ ఇంటికి కాల్ చేసి చెప్పేసేదాన్ని, ఈ మారి డబ్బింగ్కి వెళ్తున్నాను, నేను వచ్చేటప్పటికి 12 అయిపోతుంది, మీరు పడుకోండి అని. రెగ్యులర్గా నాకు ఒక ఆటో, తెలిసిన ఆటో ఉండేది, మా వాచ్మెన్ ఆటో. నేను ఆ అబ్బాయి ఆటోనే నైట్ టైం అయితే పిలిపించేసుకునేదాన్ని. పిలిపించుకొని అదే ఆటోలో సేఫ్గా ఇంటికి వచ్చేసేదాన్ని. మళ్ళీ మార్నింగ్ సేమ్ వంట 4కు లేగి 6 గంటలకు మళ్ళీ బయటికి వెళ్ళిపో. అంతే. అట్లా మన కెరియర్ని మనం స్పాయిల్ చేసుకుంటే అక్కడ స్పాయిల్ అయిపోయి మన మీద నమ్మకం పోతుంది. నమ్మకం పోయినప్పుడు ఈ గ్యారంటీ పత్రాలన్నీ వస్తాయి. సో ఆ నమ్మకం అనేది నేను పోగొట్టుకోలే. నేను ఎవరికి సైన్లు చేయలే, ఎవరికి మాటలు ఇవ్వలే. సో నా నమ్మకే ముందుకు నడిపింది. మేడం, మీరు అట్లాగే ఈ షూటింగ్స్ తో పాటు ఈవెంట్స్ కూడా చేస్తారని చెప్పి విన్నాను మేడం. ఈవెంట్స్ అంటే అసలు ఎటువంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తారు? ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారా? అసలు ఎట్లాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు? ఓకే, గుండు హనుమంతరావు గారు ఈవెంట్ ఆర్గనైజర్గా ఉండి మమ్మల్ని అందరినీ పిలుచుకుపోయేవాడని చెప్పాను కదా.
సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసత్వం ఇంకెవ్వరూ లేరు, ఆయన ఇంకొకరిని కూడా తయారు చేయలేదు. సో ఆయన చనిపోయిన తర్వాత చాలామంది అడిగారు, మేడం మీరు అన్నీ చూశారు కదా, మీరు గుండు హనుమంతరావు గారు చేసే విధానం అన్నీ తెలుసు కదా, 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి మీరు ఈవెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనేసి నిజంగా చాలామంది ఎంకరేజ్ చేశారు. ఎవరు? చాలామంది ఈ టెక్నీషియన్ ఫీల్డ్ అనమాట, ఏది ఇన్స్ట్రుమెంట్స్, సింగర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పారు, మేము మీకు వస్తాం మేడం, మేము మీతో పాటు నడుస్తాము, అది ఇదని చెప్పారు. సరే, ఆయన పేరు పుణ్యమాని భగవంతుడి దయ వల్ల పెళ్ళిళ్ళు, నెక్స్ట్ కార్పొరేట్ ఈవెంట్స్, ఇప్పుడు కార్పొరేట్ ఈవెంట్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, నెక్స్ట్ స్కూల్ ఫంక్షన్స్, ఇంకా శారీ ఫంక్షన్స్ అని ఏదైనా కానీ ఏది లేదు అనకుండా ప్రతిదీ ప్రొవైడ్ చేస్తాను. సో ఆయన ఇచ్చిన అంటే మనకు తెలియని విషయాలు కూడా మన ఇండస్ట్రీ ఆర్ట్ డైరెక్టర్లను అడుగుతాను, మన ఇండస్ట్రీ మేనేజర్లను అడుగుతాను, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది దొరుకుతుందా, ఇది ఎంతకి ఇస్తారు, నేను ఈవెంట్స్ పెడుతున్నాను, చేసుకుంటున్నాను అని వాళ్ళను కూడా అడిగి కనుక్కుంటాను. కనుక్కోవడం వల్ల మన మంచిదనం వల్ల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళకు కూడా పనే కదా. సో అలా చెప్తూ అలా కొన్ని తెలుసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేసి, దాంట్లో అతిగా లాభం నేను ఏ రోజు తీసుకోలే. ఒక యాంకర్కి ఒక 10,000 రూపాయలు నేను తీసుకుంటున్నాను అని అంటే ఆ అమ్మాయికి ముందే చెప్పేస్తా, పాప నీకు ఒక 7,000 ఇస్తున్నాను, అందులో 3,000 నాకు వస్తుంది, ముందే చెప్పేస్తా. మరి ఆ అమ్మాయి నువ్వెంత తీసుకున్నావో, అమ్మో ఆవిడ ఎంత తినేసిందో, నాకు ఇంతే ఇచ్చింది అని ఆ అమ్మాయి అనుకోకూడదు. ఫుల్ఫిల్గా, హ్యాపీగా, ఇష్టపడి చెయ్యాలి. అలా తెలియడం వల్ల ఆ అమ్మాయి కూడా ఆనందంగా చేస్తుంది. సో నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఇప్పుడు మీరు ఏదైనా లాభం ఏదైనా ఇస్తున్నా కూడా నాకు ఇంత వస్తుంది, నేను ఇది ఖర్చు పెట్టుకుంటున్నాను, నీకు ఇది ఇచ్చేస్తాను. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఒక స్కూల్లో ఈవెంట్ జరుగుతోంది నాది. సో ఆ అబ్బాయికి కూడా అదే చెప్పాను, ఒరే నీ వల్ల నాకు 2,000 మిగిలింది, నీకే ఇచ్చేస్తున్నాను 7,000 అని కూడా వాడికి కూడా చెప్పాను. నవ్వుకున్నాను అప్పుడు కూడా, అరే ఈ అలవాటు నాకు పోవడం లేదే అని. ఎందుకంటే మన తీసుకునే డబ్బులు ఏదైతే ఉందో అది ఏడుస్తూ వాళ్ళు ఇవ్వకూడదు మనకి. ఆ ఏడుస్తూ ఇస్తే ఇల్లు ఆనందంగా ఉండదు, ఇంట్లో రోగాలతో, రొస్టులతో ఏదో ఒక ఇదిలో పడిపోతారు. అది ఉండకూడదు. నా బిడ్డలు, కోడళ్ళు, మా పిల్లలు అందరూ హాయిగా ఉండాలి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా హాయిగా ఉండాలి, అంతే. మీరు ఎదుగుతున్న టైంలో ఎవరైనా మిమ్మల్ని కిందకి లాగడానికి ఎవరైనా ట్రై చేశారా? అలా ట్రై చేసిన సందర్భాల్లో మీరు వాటిని ఎట్లా హ్యాండిల్ చేసేవారు? నాకు ఎదుగుతున్న టైంలో కిందికి లాగాలి అని చూసేవాళ్ళు నిజంగా నాకెవరు తారాసపడలేదు. నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏం ఉంది అని అంటే, నేను ఏదైనా సరే తినేటప్పుడు పక్కన ఎంత పెద్ద వాళ్ళైనా ఉండని, ఎంత సీనియర్స్ అయినా ఉండని, ఎంత జూనియర్స్ అయినా ఉండని, వాళ్ళకి ఆఫర్ చేస్తా. సో నా తిండికి అంటే తిండి పెట్టి పోషిస్తున్నాను అనేది ఏం కాదు. సో ఆ మంచితనం వల్ల నన్ను ఎవరు ఆవిడ్ని లాగేయాలి అన్న ఒపీనియన్ ఎవరికి రాలేదు, నాకు అనిపించలేదు, రెండు లేదు. అలాగే మేడం, ఇనీషియల్ స్టేజ్లో మీరు సీరియల్స్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే సినిమాల్లో కానీ అంటే మనం ఫైనాన్షియల్గా వచ్చేసరికి అంత వెల్ సెటిల్ అయి ఉండవు. ఆల్రెడీ మీకన్నా ముందే పెద్ద ఆర్టిస్టులు అందరు సెటిల్ అయి ఉంటారు. వాళ్ళేమో కార్లలో, బైక్లో ఇట్లా వచ్చి ఉంటారు, మనమేమో నార్మల్గా వెళ్తాం, ఆటోలో వెళ్తాం కానీ అట్లా. సో వెళ్ళిన తర్వాత యాక్ట్ చేసేటప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏమైనా చూపించే వల్ల అసలు మీ కోవర్కర్స్తో ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్? రియల్గా చెప్పాలంటే పెద్దవాళ్ళు ఆ పొజిషన్కి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి అక్కడికి వచ్చారో మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దానికి రీచ్ అవ్వాలి. భగవంతుడా వాళ్ళలాగా మనం కూడా రావాలి, వాళ్ళలాగా మనం కూడా ఇంత ముందుకు పోవాలి అని అనిపించినా మనసులో అనుకుంటాం. కానీ అలా చూసి ఉడుక్కొని ఏమవసరం. నాకు ఇంకొక హ్యాబిట్ కూడా ఉంది. ఇక్కడ మన ఇంట్లో ఉన్నాను, పక్కింట్లో ఏం జరుగుతోంది, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ విశేషం ఏంటి అని అడిగే అవకాశం కానీ అడగాలన్న మనస్తత్వం కానీ నాకు లేదు. ఏమి చేస్తున్నారని తెలుసుకొని ఫోన్లలో కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అలవాటు కూడా లేదు. ఎందుకంటే అవతల వాళ్ళ విషయాలు మనకు అనవసరం, నా విషయం ఏంటో నేనే అంతే. అంతేగాని అలాంటివి తెలుసుకోకుండా ఉన్నప్పుడు తెలుసుకొని ఏదైనా 4 మాటలు వచ్చాయి, ఈ ఎత్తుపోయి వాళ్ళకి మోసేసామనుకో అప్పుడు స్టార్ట్ అవుతాయి నువ్వు చెప్పిన పాలిటిక్స్. సో నాకు అలవాటే లేదు. ఎవరైనా నా గురించి ఏదైనా బ్యాడ్గా, తప్పుగా అనుకోవడానికి నేను వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ క్యారెక్టర్ని కాదు. ఇంకా మన గురించి ఏమనుకుంటారు, మన బిహేవియరే అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. హాయ్, హలో, నేను మీ మలక్పేట శైలజని. ప్రవీణ్ అన్నా ప్రగడ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
గంట కూడా కొట్టండి. డోంట్ మిస్ ఇట్.